హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు కనుక టాపిక్లో వెళ్ళినట్టయితే మనము లాస్ట్ టైం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. టోల్ ప్రైసెస్, మనం వెళ్ళే దారిలో ఏ విధంగా ఏమేమి టోల్స్ ఉంటాయి, వాటిని ప్రైసెస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది అయితే వీడియో అయితే చేయడం అయితే జరిగింది. సో కాకుంటే మన దురదృష్టవశాతం ఆ వెబ్సైట్ అయితే ఇప్పుడైతే పనిచేయట్లేదు. సో చాలా మంది అయితే కింద కమెంట్స్ అయితే పెడుతున్నారు, అన్న ఇది పనిచేయట్లేదని. సో మళ్ళీ నేనైతే కొత్త వెబ్సైట్ మరియు కొత్త యాప్తో అయితే ముందుకైతే వచ్చేసాను. సో ఈ యాప్ పేరు వచ్చేసి టోల్ గురు అనమాట. మనం ఆన్ ద వేలో వెళ్ళేటివి ఏమేమైతే ఉంటాయో ప్రతి ఒక్కటి మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళే దారిలో ఎన్ని టోల్స్ ఉంటాయి, వాటి టోల్ ప్రైస్ ఏంటి, సింగిల్కి ఎంత ఛార్జ్ చేస్తారు, డబల్కి ఎంత ఛార్జ్ చేస్తారు, రౌండ్ ట్రిప్ వీటికి కూడా ఎంత ఛార్జ్ చేస్తారు అనేది అయితే క్లియర్గా అయితే ఉంటుంది. నేను యాప్ అయితే ఓపెన్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో యాప్ యూజ్ చేయలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వెబ్సైట్ కూడా ఉంటుంది. సో నేను వెబ్సైట్లో కూడా లాగిన్ చేసి నేను వెబ్సైట్లో కూడా అయితే క్లియర్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే యాప్ వాడతారో యాప్ వాడే వాళ్ళకు కూడా నేనైతే క్లియర్గా అయితే యాప్ ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా సర్చ్ చేయాలి, వాటన్నిటి గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మనకు యాప్ వచ్చేసి ప్లే స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో ప్లే స్టోర్లో అయితే నేనైతే చూపిస్తాను. ఇప్పుడు యాప్ వచ్చేసి సర్చ్లోకి వెళ్ళి టోల్ గురు అని మీరు టైప్ చేసినట్టయితే కనుక యాప్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా టోల్ గురు అని. సో ఇదే అన్నమాట యాప్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి ఓపెన్ అయితే చేస్తున్నాను. సో ఓపెన్ చేశాక మ్యాప్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం ఒక డెస్టినేషన్ నుంచి ఒక డెస్టినేషన్కి వెళ్ళాలంటే సో ఇక్కడ పైన మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ కొడితే అయిపోతుంది. ఎగ్జాంపుల్, నేను సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళాలి కాబట్టి పైన ఇక్కడ సికింద్రాబాద్ అని పెట్టుకున్నాను. సో డెస్టినేషన్ వచ్చేసి సిద్దిపేట అని కొడుతున్నాను. సిద్దిపేట్ ఇది మనకు ఆల్ ఓవర్ ఇండియా పనిచేస్తుంది ఇది. సో సిద్దిపేట అనుకుంటే ఇక్కడ సిద్దిపేట అని వచ్చింది కదా. సో ఇక్కడ సిద్దిపేట మీద ట్యాప్ చేసినట్టయితే కనుక మనకైతే ఇక్కడ నెక్స్ట్ అని కొట్టాలి. సో మీరు ఇంకేమైనా యాడెడ్ డెస్టినేషన్, సో ఆ మిడిల్లో ఎక్కడైనా అక్కడ నుంచి ఇంకేటి వెళ్ళాలనుకుంటున్నారా మధ్యలో, అవన్నీ కూడా మీరు ఇక్కడ యాడ్ డెస్టినేషన్లు అయితే కొట్టవచ్చు. సో నేను ఓన్లీ సిద్దిపేట అయితే కొట్టాను కాబట్టి ఇక్కడ నెక్స్ట్ అయితే కొడుతున్నాను. సో నెక్స్ట్ కొట్టేసినట్టయితే కనుక అది కొంచెం లోడ్ అయ్యి మనకు డీటెయిల్స్ అయితే ఇస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు పలానా లొకేషన్ నుంచి పలానా లొకేషన్కి వెళ్ళాలి కదా అని చూపిస్తుంది. మీ సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట అని. సో మీరు మీ వెహికల్ ఏందనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీది బస్సా, ట్రక్కా, లారీయా, కారా, జీపా, వ్యానా అని. సో నేను కార్ అయితే పెట్టుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫ్యూల్ ఇన్ఫర్మేషన్, మీ మైలేజ్ని ఎంటర్ చేసినట్టయితే కనుక మనకు ఆ మైలేజ్ కూడా ఇందులో అయితే చూపించడం అయితే జరుగుతుంది, ఎంత మీకైతే ఫ్యూల్ అనేది కాలుతుందని. సో మీరు ఆ డిపార్చర్ టైం ఏ టైంకి మీరు టైమింగ్ సెట్ చేసినట్టయితే కనుక కూడా కరెక్ట్ ఏ టైంకి రీచ్ అవుతారనేది కూడా చూపిస్తుంది. సో దీన్ని అయితే ఇప్పుడు సబ్మిట్ చేసినట్టయితే కనుక మనకైతే చూడండి, సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి ఒక టోల్ అయితే ఉంది 78 రూపీస్. సో ఫ్యూల్ వచ్చేసి సిద్దిపేట వెళ్ళడానికి 606 రూపాయలు కాలుతుందని అయితే చూపిస్తుంది. సో మనకు టోటల్ ఎక్స్పెన్స్ వచ్చేసి 684 రూపీస్లో వన్ వే వెళ్ళడం అయితే చూపిస్తుంది. సో అది టోల్ ఇంక్లూడింగ్ కలిపి. సో మనకు కంప్లీట్ రౌండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక సో మనకి ఇక్కడ ఇన్ఫో అని ఉంది కదా, ఇన్ఫర్మేషన్ క్లిక్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ వన్ వే అయితే టోల్ ఇంత, మళ్ళీ రిటర్న్ అయితే ఇంత అని కూడా చూపిస్తుంది. సో మంత్లీ టోల్ మీరు డైలీ పోతే కూడా ఎంత అవుతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో మీరు క్యాష్ పే చేయాలనుకుంటే కనుక క్యాష్ 156 రూపీస్ తీసుకుంటారని అయితే ఇక్కడ చూపిస్తుంది. సో మీకు ఇది ప్రింట్ కావాలన్నా కానీ ఇక్కడ పైన డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఆ డౌన్లోడ్ సింబల్ నొక్కినా మీకైతే ప్రింట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో అంతేకాకుండా షేర్ చేసినా కానీ మీరు ఎక్కడంటే అక్కడ షేర్ చేయొచ్చు. సో ఆ టోల్ ప్లాజా పేరు వచ్చేసి దుద్దెడ అన్నమాట, దుద్దెడ టోల్ ప్లాజా ఇది వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కంపేర్ నొక్కినట్టయితే కనుక సో ఇక్కడ మనం కంపేర్ వచ్చేసి మనం ఏ రూట్లో బెటర్ వెళ్తే అవన్నీ అయితే చూపిస్తుంది. ఫ్యూల్ 698 కిలోమీటర్స్, 1 hour 55 minutes జర్నీ, ట్యాక్స్, క్యాష్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకు
మనం తక్కువ ప్రైస్లో వెళ్ళాలనుకుంటే కనుక మనం చీపెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రోడ్ అంటే మనకు నార్మల్ హైవే మీద నుంచి అయితే చూపిస్తుంది రాజీవ్ రహదారి రోడ్ అని. లేదు మీరు అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి వెళ్ళాలి అనుకుంటే కనుక అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి కూడా మీకు ఎంత ఫ్యూల్ ఖర్చు వస్తుంది, ఆ టోల్ ఛార్జెస్ ఎంత అవుతాయి అనేది కూడా మీకు మొత్తం అనేది అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఈ విధంగా మీకు చీపెస్ట్ రూట్ కూడా కంపేర్ చేసి అయితే ఈ యాప్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ యాప్ వచ్చేసి. సో ఈ యాప్లో మనకు ఎక్కడంటే అక్కడ ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి వెళ్ళాలంటే అవి ఎన్ని టోల్స్ ఉన్నా వాటి ఆ ట్రిప్ వన్ వే ట్రిప్ టోల్ ఎంత అవుతుంది, అప్ అండ్ డౌన్ ట్రిప్ ఎంత అవుతుంది, టోల్ ప్రైస్ అనేది కంప్లీట్గా అయితే మనకైతే ఇవి చూపించడం అయితే జరుగుతుంది ఈ యాప్. సో ఇప్పుడైతే మనమైతే యాప్లో చూసాం కదా. లేదు మీరు ఇన్స్టాంట్గా చూడాలి అనుకుంటే కనుక చాలామంది యాప్ ఇన్స్టాల్ చేసుకోలేని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం ఇష్టం లేకపోతే సో మీరు ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ టోల్ గురు అని టైప్ చేసినట్టయితే కనుక సో అదే ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ టోల్ గురు అని అయితే టైప్ చేయండి. సో టైప్ చేసినట్టయితే కనుక మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో దీని మీద ట్యాప్ చేసినట్టయితే కనుక మనకు సో చూడండి ఇక్కడ వచ్చింది కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ అనుకోండి, సికింద్రాబాద్ నుంచి మనం ఇందాక సిద్దిపేటని కొట్టాం కదా, సిద్దిపేటనే పెడుతున్నాను మళ్ళీ. సో సిద్దిపేట కాదు కానీ వరంగల్ పెడతాను, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ నేను మీకు చూపించాను కదా. సో ఈసారి వరంగల్ అని అయితే పెడుతున్నాను. సో వరంగల్ అయితే ట్యాప్ చేశాను. సో కారు, జీప్, వ్యాన్ ఇదే పెట్టేశాను. సో మనకు ఇప్పుడు డిపార్చర్ టైం ఎంటర్ చేయమంటే సో ఎగ్జాంపుల్ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నామని పెట్టామనుకోండి. సో సబ్మిట్ అయితే కొట్టినట్టయితే కనుక అదైతే డీటెయిల్స్ అయితే లోడ్ అయ్యి అయితే మనకైతే చూపిస్తుంది. చూడండి ఇక్కడ కంపేర్ రూట్స్, మనకు చీపెస్ట్ రూట్స్ నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ నుంచి పోతే బెటర్ లేకుంటే ఎట్లా అనేది, ఎంత అమౌంట్ అనేది కూడా మనకైతే డీటెయిల్గా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ టోల్ డీటెయిల్స్ అవన్నీ. సో మనకు కిందికి వచ్చినట్టయితే కనుక మనకు చూడండి సికింద్రాబాద్ నుంచి మనకు వరంగల్కి అయితే చూడండి ఇక్కడ పెట్రోల్ ఎంత అవుతుంది, మనకు చీపెస్ట్ రూట్ ఎంత డిఫరెన్స్ అనేది అంతా కంప్లీట్గా చూపిస్తుంది. సో చూడండి టోల్స్ అయితే వన్ వీక్ అయితే మనకు 300 అని చూపిస్తుంది ఇది. సో అంతేకాకుండా మనకు పెట్రోల్ అవన్నీ ఒక వన్ వే వెళ్ళడానికి మనకి ఎంత అవుతుంది అనేది చూపిస్తుంది. సో మీరు రౌండ్ ట్రిప్ పెట్టుకుంటే కనుక రౌండ్ ట్రిప్ కూడా చూపిస్తుంది. సో ఈ విధంగా ఇన్స్టాంట్గా మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో నన్ను అడిగితే ఈ వెబ్సైట్లో ఎంటర్ చేసే కంటే మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూసుకుంటేనే పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మనమైతే టోల్ ప్రైస్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మన యొక్క మొబైల్లో ఏ విధంగా చూసుకోవాలనేది అయితే నేనైతే చెప్పడమే జరిగింది. సో ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఏంటంటే చాలామంది వ్యూవర్స్ అయితే మన ఛానల్ని అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేనైతే చాలా కష్టపడి వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి. సో అలా అయితేనే మరిన్ని వీడియోస్ అయితే నా ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ మరియు ఎంకరేజ్మెంట్ అనేది కొత్త వీడియోస్ చేయడానికి అయితే ప్రోత్సాహాన్ని అయితే ఇస్తుంది. సో ఇదే కాకుండా మనకు లక్కీ జర్నీ అని మరొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో అందులో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్స్కి సంబంధించి మనమైతే వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. సో ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కింద అయితే ఇస్తాను, దాన్ని కూడా విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ లక్ష్మణ్ సైనింగ్ ఆఫ్. బాయ్.